Daily. Taste the Daily. రైట్ నెక్ లింఫాంజియోమాతో 5 ఏళ్లుగా బాధపడుతున్న రోగికి ఉపశమనం కల్పించారు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు. 3 సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నా తిరిగి వస్తున్న అరుదైన రైట్ నెక్ లింఫాంజియోమాకు విజయవంతంగా చికిత్స అందించి రోగికి నూతన జీవితాన్ని అందించారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి మెడలో కీలకమైన నరాలు, రక్తనాళాలు, అన్ననాళం, శ్వాసనాళం సమీపంలో లింఫాంజియోమా ఏర్పడడంతో ఇబ్బందులకు గురయ్యాడు. గతంలో 3 సార్లు శస్త్రచికిత్సలు చేసినప్పటికీ తిరిగి రావడంతో బాధితుడు మెడికవర్ వైద్యులను సంప్రదించాడు. రోగి పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డాక్టర్ వెంకట్ పవన్, అనస్థీషియాలజీ విభాగం హెడ్ డాక్టర్ వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం రోగికి అత్యంత క్లిష్టమైన రీకన్స్ట్రక్షన్ ఎక్సిషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఇక పునరావృత లింఫాంజియోమాలు సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడుకున్నవని, వీటి ద్వారా తీవ్రమైన రక్తస్రావం, నరాల గాయాలు, అంతర్గత అవయవాల గాయాల ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో పాటు ప్రస్తుతం రోగి మెడ కదలికలు సాధారణంగానే ఉన్నాయని, ఎటువంటి నరాల బలహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి చాలా వేగంగా కోలుకొని కేవలం 3వ రోజుకే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. వాస్క్యులర్ మాల్ఫర్మేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎర్లీగా వాస్క్యులర్ సర్జన్ తో కన్సల్ట్ చేసుకోండి. ఎర్లీగా ఎంఆర్ఐ లేకపోతే సిటీ చేసి మనం డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్ దీనికి ఏంటి? సర్జికల్ ఆప్షన్ కొంతమందికి సూటబుల్ ఉంటుంది, కొంతమందికి సర్జికల్ ఆప్షన్ సూటబుల్ లేదంటే ఇంజెక్షన్, ఫిజియోథెరపీ, లేకపోతే ఆర్టరీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయిందంటే ఆర్టీరియోవెనస్ మాల్ఫర్మేషన్స్ అనేది, దానికి ఎంబలైజేషన్, వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. ఈ అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఒక స్పెషలిస్ట్ దగ్గర కింద అది వచ్చేస్తుంది వాస్క్యులర్ సర్జన్ డిపార్ట్మెంట్ లో. సో మీరు ఏదైనా హాస్పిటల్లో వచ్చినప్పుడు కూడా మీరు వాస్క్యులర్ సర్జన్ కన్సల్ట్ చేసుకుంటే మీకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చేస్తుంది. కేసు ఒకటి సైజ్, దట్ ఈస్ ద రీజన్ ఫర్ కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ. ఒకటి 2 ప్లస్ ఏరియా. నెక్ అనేది మనకి చాలా చిన్న ప్లేస్ ఉంటది, మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, మనం గాలి పీల్చుకోవాలన్న ట్రిక్ అక్కడే ఉంటది, ప్లస్ మనం తినే ఆహారం, ఫుడ్ పైప్ కూడా అక్కడి నుంచే కిందకి వెళ్తుంది అన్నమాట, యూసోఫేగస్ అంటాం. సో ఈ అన్ని స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఇది కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీ అయింది. ప్లస్ రెండోది ఏంటంటే ఈ పేషెంట్ పాపం ఆల్రెడీ ఇదే ప్రొసీజర్ 3 సార్లు జరిగింది అనమాట ప్రొసీజర్. సో ఆల్మోస్ట్ 2000 ఒకసారి జరిగింది బయట, దాని తర్వాత 2010 లో, దాని తర్వాత 2020 లో. సో డిఫరెంట్ ఆల్మోస్ట్ 5-10 ఇయర్స్ గ్యాప్ లో 3 సార్లు ఆపరేషన్ చేసినా కూడా ఇది మళ్ళీ రికరెన్స్ అనేది జరిగింది అనమాట ఈ పేషెంట్ కి. సో నాకు ఇలా మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్ అవ్వడం వల్ల నేను ఫస్ట్ డాక్టర్ పృథ్వీ సార్ను కలిశాను. తర్వాత పృథ్వీ సారు సజెషన్తో తర్వాత రాహుల్ నారాయణ కలిసిన తర్వాత ఈయన సజెస్ట్ చేశాడు అనమాట. సో నాకు ఈ మల్టిపుల్ టైమ్స్ ఆపరేషన్ వల్ల ఇది బాగా పెరిగింది, ఇది లింఫ్ అనేది రికరెంట్ అయింది అనమాట. సో దీనికి బెస్ట్ ఏది ఉంటుంది ట్రీట్మెంట్ అనే ఉద్దేశంతో నేను చూసుకుంటూ వచ్చినప్పుడు మెడికవర్ హాస్పిటల్ వల్ల మంచి వాస్కులర్ సర్జన్, మంచి ఎక్స్పర్ట్ టీము అని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నాకు చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ 99% రిపీట్ కాకుండా వాళ్ళు చేశారు, మొత్తం కంప్లీట్ గా తీశారు. ఓకేనా? సో నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నాకు ఐఎమ్ డూయింగ్ మై వర్క్. నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, నమ్లింగ్ సెన్సేషన్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సర్జరీ అండ్